ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మీకు ఒక చిన్న సలహా ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఇంతకీ ఏమిటి ఆ సలహా అంటే, మనము రోజు మొబైల్ ఫోన్ని చూస్తాం కదా. మొబైల్ ఫోన్ని చూడడానికి మనం కేటాయించే సమయంలో సగం సమయాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదవడానికి కేటాయిద్దాం. మనము రోజు మొబైల్ ఫోన్ని చూస్తాం కదా, అందరూ మొబైల్ ఫోన్ని చూస్తారు. ఈ సమయాన్ని సగం సమయాన్ని మనం బైబిల్ గ్రంథాన్ని చదవడానికి కేటాయించాలండి. ఉదాహరణకు 3 గంటలు మొబైల్ ఫోన్ని చూస్తే దాంట్లో సగం 1.5 గంటను బైబిల్ గ్రంథాన్ని చదవడానికి కేటాయించాలి. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఇతనేంటి రోజు బైబిల్ గ్రంథాన్ని చదవండి 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 అని అంటూ ఉన్నాడు అని చాలామంది అనుకుంటుంటారు. గమనించాలి, మనం ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చదువుతామో మన జీవితం ఏంటో మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చదువుతామో దేవుడేంటో మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చదువుతామో దేవుని మనస్సు మనకు అర్థమవుతుంది. మానవుడు ఈ లోకంలో ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా తన జీవితాన్ని మార్చుకోవాలి, ఇవన్నీ విషయాలు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో ఉంటాయండి. మనం ఎప్పుడైతే ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని చదువుతామో, కొంత సమయాన్ని బైబిల్ గ్రంథానికి కేటాయిస్తామో మన జీవితం వెలిగించబడుతుంది. దేవుని యొక్క మనసు మనకు తెలుసుకుంటాము. దేవుడు చెప్పినట్లుగా జీవిస్తాం. ఒకసారి ఆలోచించేద్దాం, రోజులో మొబైల్ ఫోన్ని చూడడానికి ఎంత సమయం కేటాయిస్తామో ఆ సమయానికి సగం సమయాన్ని బైబిల్ గ్రంథాన్ని చదవడానికి కేటాయిద్దాము. రేపటి దినాన శ్రేష్టమైన విషయాలు తెలుసుకుందాము, శ్రేష్టమైన జీవితాన్ని జీవిద్దాము, శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.